బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతతో ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇక 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీల సంక్షేమంపై బీఆర్ఎస్ బీజేపీలకు నిజమైన ప్రేమ ఉంటే గల్లీలో ధర్నాలు కాకుండా ఢిల్లీలో ధర్నాలు చేయాలని సునీతారావు సవాల్ విసిరారు. 72 గంటల ధర్నా పేరుతో కవిత డ్రామాలు ఆడుతుందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోకుండా సీసా పట్టుకోకుండా వచ్చి మాట్లాడాలని సూచించారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కుంపటి మొదలైంది. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఇటు ఈమె మాట్లాడితే ఆయన లేదు, ఆయన మాట్లాడతారు. అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళు సరిగా ఉంటే మాకు సరిగ్గా ఎంత ఇస్తారో తెలుస్తుండే. మాకు బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేయని అగ్రకుల నాయకులు వాళ్ళు మా గురించి మాట్లాడడం తప్పంటాను. ఒక బీసీ నాయకురాలకి పెద్దపీట వేసిందా, ఒక అధ్యక్షురాలుగా చేసిందా, కవిత ఎన్నడన్నా బీసీలకి ఏం చేసింది అనేది చెప్తే బాగుంటది. 100 కోట్లు లిక్కర్ స్కామ్ లో దోచుకొని దుబాయ్ లో విల్లాలు కొని ఈ రోజు ఏ వాచ్లు పెట్టుకుంటది, ఏ డైమండ్ సెట్ వేసుకుంటది అనేది ఆమె దానికి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటది అనుకుంటా. ఎట్లా వచ్చినారు సంచులు తీసుకొని, ఏ విధంగా తెలంగాణ దోచేస్తున్నారు అనేది మీకు అందరికీ కనపడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడడం హాస్యాస్పదం అని నేను అనుకుంటాను. కవిత గారైతే మాట్లాడడం నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. 72 గంటలు కాదు, ఆమె ఏడాదంతా చేసినా కూడా బీసీలకు న్యాయం వాళ్ళ అయ్య చేయలేడు, వాళ్ళ అన్న చేయడు, హరీష్ రావు చేయడు, ఆమె చేయడు. పార్టీ పెట్టే మెలకబెట్టేది ఏం లేదు. కాకపోతే ఈ డ్రామాలన్నీ బంద్ చేస్తే బాగుంటది. ప్రజల కోసం వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తే రేపు